భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రంలో 500 మందికి విద్యాదానం మరి ఒక విచక్షణ రహితంగా లేకుండా అందరూ కూడా తమ బిడ్డలన్నట్లుగా మరి ఆ యొక్క బిడ్డలను దగ్గర తీసి చేరదీసి చదువు రాని వారికి కూడా మరి గురువుగారు హరికథాగానాన్ని నేర్పించారు. మామూలుగా కాదు, మరి ఆహారము లేక, వస్త్రము లేక, ఉండేదానికి లేక ఉన్నటువంటి వారిని కూడా ఆదరించి చేరదీసి మరి మరి ఆ అన్నపూర్ణాదేవి మహాతల్లి ఆదిలక్ష్మమ్మ గారు కన్నా బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకొని పోషించింది మహాతల్లి. మరి గురువుగారు విద్యాదానం చేశారు. అలాగే ఇది ఒకరి సుకృతము కాదు. మరి పితృదేవో భవ, మాతృదేవో భవ, గురుదేవో భవ అన్నారు. ఈ యొక్క తండ్రి గారు తల్లి గారు జన్మనిస్తారు. మరి ఆ జన్మను ఇచ్చిన తర్వాత తదనంతరము దానికి వెలుగును చూపించవాలి. చీకటిలో ఉండేవారికి వెలుగును చూపించవాలి. ఆ వెలుగును చూపించింది ఎవరంటే మరి మహనీయుడు శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర ముక్తాభాగవత. మరి ఆ చీకటిని వెలుగులో మరి ఆ జ్యోతిని వెలిగించి విద్యాదానం చేసి మరి మామూలు దానం కాదది, గోవిందనామ సంకీర్తన గానాన్ని తాను తరించి ఇతరులను తరింపచేసేదానికి మహానుభావుడు తయారు చేశాడు. మరి ఒకరు గోవింద అనడం కాదు, 10 మంది చేత గోవింద అనిపించడమే మహోన్నతమైన యజ్ఞము, యాగం. అది లక్షల కోట్ల నుంచి ఖర్చు పెడుతుంటారు యాగాలు చేసేదానికి. మరి హరికథ అనేది కూడా ఒక యాగం. ఈ యొక్క హరికథ లక్షల కోట్లు ఇవ్వక్కర్లేదు. మరి యొక్క గోవిందనామ సంకీర్తనతోనే ఈ యొక్క మన భూమండలంలో కానీ, సకల జీవులు కానీ, సకల ప్రాణులు కానీ, మరి సర్వగ్రహాలు కూడా హరికథాగానం జరుగుతుంది. ఎవరు లేరు. ఎందుకు చెప్పాలి హరికథ? ఎవరు లేరు కదా, ముగ్గురే ఉన్నాము, ఎవరి కోసం చెప్పాలి కథ అని హరిదాసు గారు ఆపుపోతున్నారు. ఒక పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. హరిదాసు గారు ఆగండి, మీరు ఎక్కడండి కథాగానం చేసేది? మా ఊళ్ళో శ్రీ రామాలయంలో. అక్కడ ఎవరున్నారు? మరి సీతాదేవి మహాతల్లి, ఆ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, ఆ వీరాంజనేయ స్వామి. మా ఊళ్ళో గ్రహాలన్నీ మరి మహాశక్తులు ఉన్నాయి. మా గ్రామాలకు మరి 4 ప్రాంతాలకు కూడా అన్నీ కూడా మీ గోవిందనామ సంకీర్తన హరికథాగానాన్ని అందరూ ఆలకిస్తున్నారు. ఎవరు లేదని కథ ఆపకండి, భగవన్నామ సంకీర్తనగానాన్ని మీరు చక్కగా వినిపించండి. కథాగానాన్ని మా యొక్క గ్రామం తరిస్తుంది, ఆ ఫలితం మీకు కూడా దక్కుతుంది అన్నట్టుగా ఆ యొక్క వెంకటేశ్వర మరి మన ఇలయకు దేవత కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మనందరూ కూడా కాపాడు ఇచ్చే విధంగా ఉన్నాడు. ఆ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర ముక్తాభాగవతుడు గారు మరి 500 మంది శిష్యులైతే 500 మందికి 500 ఎంత తయారయ్యారు. మరి ఇంతమంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాక ఖండాంతరాల్లో కూడా మరి కథాగానాలు చేసినటువంటి ఆ శ్రీ ముక్తా గారి కీర్తి ప్రతిష్టలు మరి తాకిపోయి ఉన్నాయి. అలాగే ఆ గురువు గారి ఆశీస్సులేమో కానీ అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సినిమా హీరోయిన్లు అయ్యారు. మరి ప్రభా గారు, కోట సూర్యప్రభ సిస్టర్స్ మరి సినిమా యాక్టర్లు అయ్యారు. అలాగే ఖండాంతరంలో హరికథాగానాలు చేసి వచ్చారు. మహాకీర్తి ప్రతిష్ఠ పొందారు, మహా సత్కారాలు పొందారు. ఆ గురువు గారి యొక్క మరి అనుగ్రహము మా ఇంటికి కూడా మరి మా సోదరులందరికీ కూడా ఆ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర ముక్తా గారి ఇంట్లో ఇప్పటికి కూడా వారి యొక్క మరి కొడుకులు కానీ, వారి యొక్క మనవళ్ళు కానీ, మరి 3 కూతుళ్ళు చక్కగా అక్కయ్య గారు మాకు
సరస్వతి అక్కయ్య గారు, జయమ అక్కయ్య గారు, ఇంకో అక్కయ్య మర్చిపోయిన రత్నమ్మ అక్కయ్య గారు, మరి ఎంతో ఆప్యాయతగా మా అన్నగారు మరి కృష్ణమూర్తి అన్నయ్య గారు, అలాగే చిన్నప్పటి నుంచి మరి తిరిగి ఇంతవరకు పెద్దవారమై మరి ఆ యొక్క కృపా కటాక్ష ఆయన దీవెన వలన మరి ఇవాళ మేము ఈ గోవిందనామ సంకీర్తనతో మరి నిల్చున్నామంటే అది మా పుణ్యము, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యము, అలాగే మా గురువు గారి చెంత మహాతల్లి ఆదిలక్ష్మమ్మ గారి చేత తిన్న మరి ఆ ఆహార భిక్ష, అలాగే ఆ యొక్క గురు లిఖితము మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. 16 సంవత్సరాల వయసులో అప్పల స్వామి గుడిలో మరి నాకు ఒకరు గోచి పెట్టారు, పంచి కట్టారు, అలాగే ఒకరు బొట్టు పెట్టారు, ఒకరు గజ్జలు కట్టారు, ఒకరు చిటుకులు ఇచ్చారు. కథాగానం చెబుతున్నాను, ఏమి చెబుతున్నా నాకే తెలియదు. అలాగే మరి అలాంటి స్థితిలో ఈనాడు మరి మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కథాగానం చేస్తూ మా యొక్క ముగ్గురు సోదరులు కూడా ఆ యొక్క గురువు గారి యొక్క అనుగ్రహం మరి జీవిస్తున్న భక్తులారా, ఈనాటి కథాగానము ఆత్మలింగ ప్రతిష్ఠ, దీనినే భూకైలాసం అంటారు. మరి మా అక్కయ్య గారు ఇంతవరకు భక్త నందనారి కథాగానాన్ని అద్భుతంగా మరి ఆలకింపజేశారు. మరి ఇంతమంది ఎదుట మరి కథాగానం నేను చాలా చిన్నవాడిని, మరి అందరి ముందు చిన్నవాడిని, శుద్ధి వేస్తూ ఉండేవాడిని, గురువు గారికి కానీ అందరికి కానీ శక్తి వహిస్తూ ఉండేవాడిని. మరి ఈనాడు మీ అందరి ముందు కథాగానం జరిగితే మామూలుగా ఎన్నోసార్లు వచ్చి కథాగానం చేసుకోవడం వేరు, ఇది వేరు. అలాగే కథాగానం బ్రహ్మకుమారుడు పౌలస్య బ్రహ్మకుమారుడు విశ్వాస బ్రహ్మకుమారుడు పులస్య బ్రహ్మ మరి కుమారుడు రావణ బ్రహ్మ కైకసీదేవికి జన్మించిన దశకంఠుడు, 20 బాహువులు కలిగిన వాడు, ఆజానుబాహుడు లంకా నగరను పరిపాలన సాగిస్తున్నారు. ఏ విధముగా సత్యధర్మ పరిపాలకుండా, ప్రజానిష్ఠా గరిష్ఠుండా, లంకాధీశుండా, రావణుండా, పుర ప్రజలారా, పుర ప్రముఖులారా, మంత్రి సామంతులారా, ఏ విధముగా ఉన్నది నా పరిపాలన అనగానే ఎవరి పరిపాలనైనా మరి పేర్లు పెట్టగలవు కానీ ఆ రావణ బ్రహ్మ పరిపాలనను మరి పేర్లు పెట్టలేకపోతున్నారు. అద్భుతము అంటున్నారు. అలాంటి రావణ బ్రహ్మ గారి తల్లి కైకసీదేవి ఉదయమునే లేచి సముద్రమును స్నానమాచరించి ఇసురుతో లింగమును చేసి అలా పరమేశ్వరుడు ప్రార్థిస్తుంది. పరమశివ, కైలాసవాస, రజతగిరీశ, నాకు మోక్షం ప్రసాదించవా స్వామి. పరమేశ్వర వరప్రసర శంకర రమణ వరదా వశియం పకుమా, వరదా వశియం పకుమా, ప్రణతులివే లోకేశమయే పరమేశ్వర రమణ
గంగాధర కమనీయ జటాధర అంగజాది సారంగ శశిధర గంగాధర కమనీయ జటాధర అంగజాది సారంగ శశిధర మంగళాంగ మాతా శంభో హర హర సాంబ సదా శివ శంభో హర హర సాంబ సదా శివ దీన పోషకుడ వని నమ్మితే దీన రక్షకుడ వని కొలచితి వరదా వశయం పకుమా ప్రణతులివే లోకేశ మహేశ పరమేశ్వర వర భద్ర శంకర హర శంభో గిరిజా రమణ శంకర శంకర పరమేశ్వర నాకు మోక్షాన్ని ప్రసాదించవా కైలాసవాస రజతగిరీశ అంతలా ప్రార్థిస్తుంది ఆ ఇసుకలింగం కూర్చొని ఆ కైకసీదేవి గారు నాన్న మహర్షి భగవన్నామ సంకీర్తనగానాలుడై నారాయణ నారాయణకు వస్తున్నాడు అవే మాధ్యమన ఆ కైకసీదేవిని చూశాడు అవునవరా ఎవరి శ్రీమూర్తి ఈ సముద్ర నదీ తీరమున ఒడ్డున కూర్చొని అలా పరమేశ్వరుని ప్రార్థిస్తుందా లేక నీటిలో పడి ఆత్మహత్య చేసుకునే దానికి ప్రయత్నిస్తున్నదా అని అలా నారద మహర్షి కైకసీదేవి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు చూచాడు ఆహా కైకసీదేవి గారు అలా అద్భుతముగా ఆ పరమేశ్వరం ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో నిర్మలమైన హృదయంతో కూర్చున్నటువంటి ఆ యొక్క తరుణములో నారద మహర్షి ప్రవేశించాడు. అమ్మా కైకసీదేవి గారు ఇచ్చట మీరేం చేస్తున్నారు తల్లి అనగానే అలా చూచినది నారద ఆహా స్వామి రండి 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 అనుదినము కూడా ఈ సముద్రము స్నానమాచరించి ఇసుకతో లింగమును చేసి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ధ్యానించుతూ తలంచుతూ స్తుతిస్తూ ఉన్నాను అనగానే అమ్మా ఏమిటి నువ్వు ఈ ఇసుకతో లింగాన్ని చేసి పూజలు చేస్తున్నావా? నీకు ఈ ఇసుక లింగాన్ని పూజలు చేస్తే మోక్షం కలుగుతుందా? ఎవరు చెప్పారమ్మా నీకు ఇలా పూజలు చేయడం మంచిది కాదు, నీకు మోక్షం రావాలనంటే మరి నేను చెప్పినట్లుగా నీవు చేయవలే. ఏమిటి నారదాది? మన్నము లేక తెలిపెదను మానవతి మణి మన్నము లేక తెలిపెదను మానవతి మణి ఈ శిలా నిర్మితమైన లింగమును పూజ చేసిన కర్మమదేవి గల్గు నిజ ఆత్మలింగమును పూజించిన మోక్షము గల్గు తల్లి.
గురించి ప్రార్థించడము తలంచడము కాదు. నీ కుమారుడు వెళ్ళి రావణ బ్రహ్మ ఆ శంకరుని ప్రార్థించి ధ్యానించి తలంచి స్తుతించి ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చి స్థాపించితే, దానిని నీవు పూజించితే తప్పక మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆ పని చేయవమ్మా. నారదా, నా కుమారుడు చేస్తాడు ఆ కార్యక్రమాన్ని, తప్పకుండా తల్లి కోరికను తీరుస్తాడు. ఆ మాట విన్న కైకసీదేవి సభలో ప్రవేశించినది. నాయన కుమారా రావణ, ఎవరు ఎవరు నీ తల్లిని? అయ్యయ్యో మాత, ప్రవేశించండి, ఆశీనులు కండి. నీ చెంత ఎంతో మంది దాసీలు ఉన్నారు కదా, వారి చేత కబలింపితే నీ యొక్క అంతఃపురానికి నేనే వచ్చేవాడిని కదా. అరే కానీ లేదు నాయన, నాది ఒక చిన్న కోరికను మీరు తీర్చమని. ఏమిటమ్మా అది? ఏమిటా? పురహరుని నిజ ఆత్మలింగమును, పురహరుని ఆత్మలింగమును పూజ చేయగమని కోరిక కలిగే. పురహరుని నిజ ఆత్మలింగమును హరిని పాపమునను తృప్తించేసి, హరిని పాపమునను తృప్తించేసి ఆత్మలింగమును తెచ్చియు, ఆత్మలింగమును తెచ్చియు ఆదిమో దుర్మార్గులకు అగోచరమై దోషరహితమై పురహరుని నిజ ఆత్మలింగమును పరమేశ్వరుని ఒప్పించి పంపించి ఆత్మలింగాన్ని తెచ్చి నాకు ఇచ్చామంటే దానిని పూజించితే నా జన్మను తరింపచేసుకుంటాను కుమారా, ఇదే నా కోరిక అని అనగానే ఆ మాట విన్న రావణుడు, అది ఎంత పనమ్మా, తీసుకొని వస్తాను ఆత్మలింగాన్ని అన్నాడు. తీసుకొని వస్తానంటే ఎలాగా? వెళ్ళవలే. వెళుతానమ్మా. ఆ తల్లి మాటకు బద్ధుడై రాజ దుస్తులు తీసివేసి కాషాయ బట్టలు ధరించి మెడల రుద్రాక్షమాలు ధరించి